వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, ఆ గ్రహస్థితి ద్వారా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ మాసంలో 18వ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది. ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పచ్చు. ఈ నెలలో 18వ తారీఖున మారేటువంటి బృహస్పతి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే కర్కాటక రాశి యందు ఆయన సంక్రమణం చేయబోతారు. ఇది చాలా రాశుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే గురుని యొక్క బలం చాలా ముఖ్యమైనటువంటిది. ఆ గురు బలం కావాల్సినటువంటి రాశులు కొన్ని ఉన్నాయి, వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఈ 18వ తారీఖు నుండి గురుని యొక్క మార్పు ఫలితాలు అన్వయంలోకి వస్తాయి. అదే రోజున అనగా 18వ తారీఖు నాడు అక్టోబర్ నెలలోనే రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మనం ఈ మార్పులు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వం. ఉదాహరణకి చదువుకుంటున్నారు, ఏ రాశి వారైనా చదువు ముఖ్యంగా ఉన్నారు, వారి గురుడు మార్పు చాలా కీలకం. లేదు ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వ పరమైనటువంటి కార్యకలాపాలు జరగాలి, రవికి సంబంధించి. వ్యాపారం కావాలి, బుధుడికి సంబంధించి. కళలకి సంబంధించి శుక్రుడు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మరే ఇతరత్ర పేలుడు పదార్థాలు, దీపావళి వస్తుంది, బాణాసంచా వ్యాపారాలు కుజుడికి సంబంధించి. అంటే చంద్రుడు వనమూలికలు, వైద్యము, వైద్యానికి సంబంధించి నీళ్ళ వ్యాపారాలు. ఇలా ఏ గ్రహం మారితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు 28వ తారీఖు అంటే ఈ నెలలోనే అక్టోబర్ నెలలో 28వ తారీఖున వృశ్చిక రాశిలోకి కుజుడు వెళతారు. కాబట్టి అక్కడికి మారిన ఆ 2 రోజుల్లో గొప్ప ఫలితం రాదు. కాబట్టి ఈ నెలంతా కుజుడు తులారాశిలో ఉన్నటువంటి ఫలితాన్నే చూసుకోవాలి. గురుడు మాత్రం సగం కర్కాటక రాశిలోనూ సగం మిథునంలోనూ ఫలితాన్ని ఇస్తున్నాడు. రవి సగం కన్యారాశి యందు సగం తులారాశి యందు సంక్రమణాన్ని చేయబోతూ ఉన్నారు. ఇది కూడా మనకి ముఖ్యం. అలాగే బుధ శుక్రులు ఈ నెలలో 2 సార్లు మారుతున్నారు. ఫైనల్గా వారు సెటిల్ అయ్యేటువంటిది ఎక్కడ అంటే కన్యారాశిలో శుక్రుడు స్థిరపడతారు 10వ తారీఖు దాటిన తర్వాత. అలాగే తులారాశి యందు బుధుడు ఎక్కువ కాలం స్థిరంగా ఉన్నారు. కాబట్టి ఆ ఫలితాలనే మనం తీసుకోవాలి. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇది గ్రహస్థితి యొక్క ముఖ చిత్రము. శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతూ ఉన్నది మీనరాశి యందు. రాహుకేతువులు కుంభరాశి యందు, సింహరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితుల్లో మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, వారు పాటించవలసినటువంటి సూచనలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఈ రాశి వారికి గురుడు తృతీయ స్థానంలో ఉన్నారు. తదుపరి చతుర్థ స్థానంలోకి వెళుతున్నారు. అంటే తృతీయ చతుర్థాలు రెండు గురుబలం ఉండేటువంటి స్థానాలు కాదు. ఇంకా తృతీయంతో పోల్చుకుంటే చతుర్థంలో అర్ధాష్టమ గురుడిగా ఆయన కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి గురుబలం నెల మొత్తం కూడా లేదు. ఇక రెండవది, రవిగ్రహం 18వ తారీఖు వరకు కన్యారాశి యందు యోగిస్తూ ఉంటారు. ఆ తర్వాత 18వ తారీఖు తర్వాత ఆయన వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి ఒక గ్రహం యొక్క అనుకూలత కనబడుతోంది. రెండు, కుజుడు ఈ మాసం మొత్తం కూడా సప్తమ స్థానంలోనే ఉంటారు. ఆ తదుపరి చివర్లో అష్టమానికి వెళుతున్నారు. కాబట్టి అష్టమ కుజదోషం అన్నది ఏమీ ఉండదు. కుజుడు తటస్థమైనటువంటి గ్రహమే. శుక్రబుద్ధుల యొక్క అనుకూలత మాత్రం ఈ మాసంలో ఈ రాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. ఇక ప్రధానమైనటువంటి గ్రహాలను కనుక చూస్తే లాభస్థానమందు రాహు యోగిస్తూ ఉండడం కీలకంగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శని యొక్క దోషం ఈ రాశి వారికి ఉన్నది. అంటే ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి అంటే చెప్పుకోదగినటువంటిది రవి, అలాగే రాహువు. ఇవి రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ 2 గ్రహాల యొక్క అనుకూల్యత, అదిలోని రవి కూడా సగం వరకే యోగిస్తున్నారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుంటే అక్టోబర్ మాసము అనేటువంటిది మధ్యస్థమైనటువంటి మాసము. ఈ నెలలో సామాన్యమైనటువంటి ఫలితాలనే మేషరాశి వారు ఆశించవచ్చును. సామాన్యమైన ఫలితాలు అంటే ఏమిటి? ఒకటి, ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. ఎందుకంటే అటు రవి బలంగా ఉన్నటువంటి కాలము కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ రావు. తర్వాత కూడా మానసికమైనటువంటి ఇబ్బందులు మినహాయించి అనారోగ్య సమస్యలు ఏమీ ప్రధానంగా కనబడడం లేదు. అయితే 18వ తారీఖు తర్వాత చతుర్థ స్థానమందు గురుడు ఉండడం వల్ల
యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిర్ధనర్వ్యయం అన్నది శాస్త్రం. అర్ధాష్టమ గురుడు ఆరోగ్యం మీద ఇంపాక్ట్ చూపించరు కానీ కుటుంబపరమైనటువంటి విషయాలపైన ఆయన ఇంపాక్ట్ చూపెడతారు. కుటుంబ సంబంధమైనటువంటి ఆరోగ్యము, కుటుంబానికి సంబంధించినటువంటి అంటే మిగతా కుటుంబ సభ్యులు మీతో మెలిగేటువంటి తీరు, వారు మీకు సహకరించేటువంటి విధానము, లేదు తల్లిదండ్రులు మీతో మెలిగేటువంటి తీరు, జీవిత భాగస్వామి మీతో మెలిగేటువంటి తీరు, ఇవన్నీ కూడా మేషరాశి వారికి ఇంపాక్ట్ చూపెడతాయి. ఇవన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి గ్రహస్థితిలో. కుటుంబపరమైన విషయాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, ఆర్థిక పరమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి. ఎందుకు? షష్ఠరవి కానీ లాభ రాహువు కానీ ఆర్థిక పరమైనటువంటి సమస్యలను తీసుకురాడు, కానీ అర్ధాష్టమ గురుడు, వ్యయంలో ఉండేటువంటి శనేశ్వరుడు, సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజుడు, తర్వాత అష్టమంలోకి మారే కుజుడు కూడా కొంత ఖర్చుకి కారణమవుతారు. కాబట్టి ఈ మాసంలో కొంత ఖర్చు అధికంగానే ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఇక్కడ సప్తమ స్థానంలో సామంత జన విద్వేష అన్నారు. ప్రత్యేకించి కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువగా కనబడుతూ ఉన్నది ఈ మాసంలో. కాబట్టి మేషరాశి వారికి ఓవరాల్గా చూసుకున్నప్పుడు అనుకూలత అనేటువంటిది చాలా తక్కువగానే ఉన్నది. ఈ అనుకూలతల్లా ఆరోగ్యంలో కనబడుతుంది తప్పితే ఏదైనా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత అనుకూలత కనబడుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాలు, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. అంటే మరి ఇందాక ఉద్యోగంలో అనుకూలత ఉందన్నారు కదండి అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా కొన్ని సందర్భాల్లో దాన్ని ఓవర్కమ్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో మాత్రం బర్డెన్గా ఫీల్ అవుతారు. ఇది ఈ మాసం అంతా కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు రావు, ఖర్చు ఉంటుంది కానీ ఖర్చుకు తగినటువంటి ఆదాయం ఉంటుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా సాధారణమైనటువంటి మాసమే. ఇందులో ఏమి మెరాకిల్స్ ఉండవు. ఇందులో కూడా ఏదైనా ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుంటే కూడా చాలా ఇబ్బంది పడతారు కొత్త ఉద్యోగం రావడానికి వాటికేను. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకు వెళ్ళాలి. గురుబలం కోసమే ప్రయత్నం చేయాలి. ఈ మాసంలో కూడా గత మాసం మాదిరిగానే గురువారాలు చేస్తూ, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేస్తూ ఎక్కువగా గురుబలాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది. అధికంగా అంటే ఏదో ఉన్నదాని ఖర్చులు మినహాయించి అధికమైనటువంటి ఖర్చులు పనికిరావు. చాలా జాగ్రత్తగా మెలగండి. ఉద్యోగ వ్యాపారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాతకాన్ని కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి. ఇవి ఈ రాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి విషయాలు. స్వస్తి.